సో మన మస్ట్ హ్యావ్ ప్రొడక్ట్ లిస్ట్లో సెకండ్ ప్రొడక్ట్ ఏంటంటే ఫ్లోయింగ్ ఫామ్. సో ఈ ఫ్లోయింగ్ ఫామ్ అనేది మీరు పర్ఫెక్ట్ మీ వాడారు కదా, మీకు నేను పర్ఫెక్ట్ మీ గురించి చెప్పాను. సో పర్ఫెక్ట్ మీ అనేది ఒక స్లీక్, సాఫ్ట్, స్మూత్ లుక్ ఇవ్వడానికి. సో ఇదేంటంటే ఎవరి హెయిర్ అయితే కనుక కొంచెం బాగా ఫ్రిజీగా ఉంటుందో, డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళ హెయిర్ని పర్ఫెక్ట్గా స్మూత్, సాఫ్ట్ అండ్ స్లీక్గా చేయడానికి, లేదా మీరు ఒక సాఫ్ట్ ఫ్లిప్ అవుట్ బ్లో డ్రై చేద్దాం అనుకుంటున్నారు బాగా థిక్గా ఫ్రిజ్గా ఉండే హెయిర్కి, అలాంటి వాళ్ళకి మీరు ఈ ప్రోడక్ట్ అప్లై చేస్తే ది బెస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మీ సెల్ఫ్ హెయిర్ బాగా ఫ్రిజ్గా ఉంది, టేమ్ డౌన్ అవ్వడం లేదు, కోర్స్గా ఉంది, డెన్సిటీ ఎక్కువగా ఉంది, అలాంటప్పుడు కూడా మీరు మీ సెల్ఫ్కి ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు అనమాట. వెట్ హెయిర్ అనేది ఎలాగా అంటే ఫస్ట్ మనం షాంపూ చేస్తాం, కండిషనర్ చేసిన తర్వాత హెయిర్ని రిన్స్ అవుట్ చేసి చక్కగా టవల్ డ్రై చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. సో ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూపెడతాను. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ మీతో పోల్చుకుంటే కొంచెం థిక్గా ఉంటుందన్నమాట, చాలా సాలిడ్గా కూడా ఉంటుంది. సో ఇది కొంచెమే తీసుకోండి. ఎప్పుడు కూడా స్టైలింగ్ ప్రోడక్ట్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు కావాలి అనిపించిన దానికంటే తక్కువ తీసుకోండి, అప్లై చేయండి, మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. అంతేగాని మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్లై చేయాలి అనే ఒక కంపల్షన్ తోటి మనం ఎక్కువ అప్లై చేస్తాం, దానివల్ల హెయిర్ స్టిక్కీగా అవ్వడం, బాగా ఫ్లాట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపెడతాను. ఇది కూడా క్రీమ్ బేస్ ప్రోడక్ట్ కాబట్టి తీసుకున్న తర్వాత బాగా అన్ని చేతిలో ఎంఎల్ స్ప్రే చేసుకొని మిడ్ లెంత్ నుంచి ఎండ్ వరకు అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రోడక్ట్ నీట్గా అప్లై చేయండి, ఏ ఒక్క స్ట్రాండ్ మిస్ అవ్వకుండా 4 డైరెక్షన్స్, ఇప్పుడు ఈ సెక్షన్ ఉంటుంది కదా, పై నుంచి, కింద నుంచి, సైడ్స్ నుంచి అప్లై చేసి అండ్ రెస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది రూట్స్ దగ్గర అప్లై చేయండి. సో ఇలా చేసి మీరు బ్లో డ్రై తర్వాత ఐండింగ్ చేసిన హెయిర్ పర్ఫెక్ట్గా స్లీక్, సాఫ్ట్గా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పర్ఫెక్ట్ మీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పర్ఫెక్ట్ మీ అనేది మీడియం డెన్సిటీ నుంచి లో డెన్సిటీ వరకు వాడచ్చు, అండ్ ఫ్లోయింగ్ ఫామ్ అనేది మీడియం డెన్సిటీ నుంచి హై డెన్సిటీ అండ్ హెయిర్ కోర్స్గా ఉందన్నప్పుడు వాడితే దాని రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట.